అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం జనవరి 26 వస్తుందంటే చాలు దేశం మొత్తం ఒక పండగలా జరుపుకుంటుంది. కాని ఎప్పుడైనా ఆలోచించారా, మనకు స్వాతంత్ర్యం వచ్చింది ఆగస్టు 15న. మరి ఈ జనవరి 26న ఇంకో జాతీయ పండగెందుకు? అసలు దాని వెనుకున్న కథేంటి? రండి ఈరోజు ఆ సంగతేంటో చూద్దాం. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఆగస్టు 15న మనకు స్వేచ్ఛ వచ్చింది, బ్రిటిష్ వాళ్ల నుంచి ఫ్రీడమ్. కానీ ఆ ఫ్రీడమ్ని మనం ఎలా వాడుకోవాలి, మన దేశాన్ని మనమే ఎలా నడుపుకోవాలి, ఆ రూల్ బుక్ ఇచ్చింది మాత్రం జనవరి 26. సో ఈ రెండు తేదీల మధ్య ఉన్న లింక్ ఏంటో, అది మన దేశ భవిష్యత్తును ఎలా మార్చేసిందో తెలుసుకుందాం. సరే, ఈ మొత్తం కథను మనం ఒక 6 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పరిస్థితి ఏంటి, తరువాత మనకంటూ సొంతంగా ఒక రూల్ బుక్ అంటే రాజ్యాంగం ఎందుకు అవసరమైంది, దాన్ని ఎలా రాశారు, అసలు జనవరి 26వ తేదీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఆ మొదటి రిపబ్లిక్ డే రోజున ఏం జరిగింది, అప్పటినుంచి ఇప్పటిదాకా ఈ వేడుకలు ఎలా మారుతూ వచ్చాయి. పదండి ఈ ప్రయాణం మొదలు పెడదాం. ఓకే, ఫస్ట్ పాయింట్, స్వాతంత్ర్యం రావడమనేది అదొక అద్భుతమైన విజయం, అందులో డౌటే లేదు. కానీ కథ అక్కడతో అయిపోలేదు. నిజానికి అసలైన కథ అప్పుడే మొదలైంది. ఒక దేశాన్ని మన కాళ్లమీద మనం నిలబెట్టుకునే అస్సలైన ప్రయాణం అప్పుడే స్టార్ట్ అయిందన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, 1947లో మనకు స్వాతంత్ర్యమైతే వచ్చిందే, కాని అప్పటికి కూడా మన దేశం నడుస్తున్నది బ్రిటిష్ వాళ్లు రాసిన రూల్స్ ప్రకారమే. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. అంటే స్వేచ్ఛ మనది, కాని రూల్ బుక్ వాళ్లది. ఎప్పుడైతే 1950లో మనకంటూ స్వంతంగా మనవాళ్లు రాసుకున్న రాజ్యాంగం అమల్లోకొచ్చిందో, అప్పుడు మనం నిజంగా మన కాళ్లమీద మనం నిలబడ్డాం. స్వాతంత్ర్యానికి గణతంత్రానికి మధ్యున్న అసలైన తేడా ఇదే. అసలు మనకంటూ సొంత రూల్ బుక్ ఎందుకు? ఎందుకంటే ఒక స్వతంత్ర దేశానికి తన స్వంత గొంతుక ఉండాల్కదా. తన ప్రజల ఆశలు, ఆశయాలు, కలలు వీటన్నింటినీ ప్రతిబింబించే ఒక పత్రం కావాలి. బ్రిటిష్ వాళ్లు రాసిన చట్టాలు మనకోసం కాదు, వాళ్ల పరిపాలన సౌలభ్యం కోసం రాసుకున్నది. అందుకే మనకోసం, మన వాళ్లకోసం మనమే రాసుకున్న ఒక పునాదిపత్రం అత్యవసరమైంది. చూడండి, ఈ మాటలో ఎంత నిజముందో. ఒక దేశం యొక్క రాజ్యాంగం దాని ఆత్మ. రాజ్యాంగమంటే కేవలం కొన్ని పేజీల మీద రాసిన అక్షరాలు కాదు, అది మన దేశపు ఆత్మ. 100 కోట్ల మంది ప్రజల ఆశలకి, వాళ్ల కలలకి ఒక రూపం. మన దేశంలో ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని సంస్కృతులు ఉన్నా మనందరినీ ఒక్కటిగా నిలబెట్టే శక్తి అది. సరే, రాజ్యాంగం అవసరమని తెలిసింది. కాని ఇంత పెద్ద దేశానికి, ఇన్ని విభిన్నమైన ప్రజలున్న దేశానికి ఒకే రాజ్యాంగం రాయడమంటే అదసలు మాటలా? అది చరిత్రలోనే ఒక అపూర్వమైన ఘట్టం. వందలాది మంది మేధావులు కలిసి కొన్ని సంవత్సరాల పాటు చేసిన ఒక మహాయజ్ఞమది. ఇంతకీ ఆ కథేంటో చూద్దాం. ఈ మహాయజ్ఞానికి సారథి మరెవరో కాదు, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు. ఆయన చైర్మన్గా ఉన్న డ్రాఫ్టింగ్ కమిటీ ప్రపంచంలో ఉన్న గొప్ప రాజ్యాంగాలన్నిటినీ చదివింది. అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్ ఇలా ఎన్నో దేశాల్నుంచి స్ఫూర్తి పొందింది. కానీ వాడు దేన్నే గుడ్డిగా కాపీ కొట్టలేదు. ప్రతి అంశాన్ని తీసుకుని అది మన దేశానికి, మన ప్రజలకి, మన పరిస్థితులకి సెట్ అవుతుందా లేదా అని క్షుణ్ణంగా చర్చించి మనకంటూ ఒక ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారు. అసలు ఈ అద్భుతమైన డాక్యుమెంట్ రెడీ అవడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? అక్షరాల 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఆలోచించండి, దాదాపు 3 ఏళ్లు. ప్రతిరోజూ, ప్రతి గంట మన దేశ భవిష్యత్తు ఎలా ఉండాలి అనే దానిపైనే చర్చలు, వాదనలు, పరిశోధనలు. ఎంత గొప్ప విషయం కదా. సో ఈ మొత్తం ప్రాసెస్లో మనకు 3 ముఖ్యమైన తేదీలు గుర్తుంటాయి. ఫస్ట్, స్వాతంత్రం వచ్చాక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. అది మొదటి అడుగు. తర్వాత చాలా కష్టపడి రాజ్యాంగాన్ని రాశాక 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్ దాన్ని ఆమోదించింది. అందుకే ఆ రోజును మనం ఇప్పుడు రాజ్యాంగ దినోత్సవం లేదా కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటున్నాం. అయితే దాన్ని ఆమోదించినా పూర్తిస్థాయిలో అమలు చేయడానికి మరో 2 నెలలు ఆగాల్సొచ్చింది. ఆ ఫైనల్ డేట్నే జనవరి 26. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది. రాజ్యాంగం నవంబర్లోనే రెడీ అయిపోయింది కదా, మరి దాన్ని వెంటనే ఎందుకు అమలు చేయలేదు? ఆ 2 నెలలు ఎందుకు వెయిట్ చేశారు? ఆ సమాధానం కోసం మనం మన స్వాతంత్ర పోరాటంలో ఒక కీలకమైన రోజుకి వెళ్ళాలి.
కథ మళ్లీ వెనక్కి వెళ్తోంది 1929కి. లాహోర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ ఒక తీర్మానం చేశారు. అదే పూర్ణ స్వరాజ్. అంటే మాకు సగం సగం స్వాతంత్ర్యం కాదు, సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలి అని. ఆ తీర్మానానికి గుర్తుగా 1930 జనవరి 26న దేశవ్యాప్తంగా ప్రజలందరూ మొట్టమొదటిసారిగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆ స్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోకూడదనే మన రాజ్యాంగాన్ని అమలు చేయడానికి సరిగ్గా అదే జనవరి 26వ తేదీని ఎంచుకున్నారు. ఆ చారిత్రాత్మక రోజుకి మన నాయకులిచ్చిన గొప్ప నివాళి అది. సరే, ఇప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మనం టైం ట్రావెల్ చేద్దాం. ఇయర్ 1950, డేట్ జనవరి 26. ఆ చారిత్రాత్మక రోజున మన దేశం ఒక సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. ఆ క్షణాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఊహించుకుందాం. ఆ రోజు ఉదయం సరిగ్గా 10:18 ఆ క్షణాన భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మన దేశం ఒక కొత్త శకంలోకి అడుగుపెట్టింది. డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ గారు మన మొట్టమొదటి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇర్విన్ స్టేడియంలో మన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఆ వేడుకకు ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అది ప్రపంచ దేశాల సరసన భారతదేశం సగర్వంగా నిలబడుతోంది అనడానికి ఒక సంకేతం. అలా ఇర్విన్ స్టేడియంలో మొదలైన ఆ వేడుక ఈరోజు మనం చూస్తున్న కర్తవ్య పథ్ పరేడ్ వరకు ఒక గొప్ప సంప్రదాయంగా మారింది. మనందరం గర్వపడేలా ప్రతి సంవత్సరం ఈ వేడుకను జరుపుకుంటున్నాం. మరి అప్పటి వేడుకకి ఇప్పటి వేడుకకి మధ్య జరిగిన ప్రయాణం ఎలా సాగిందో ఒకసారి చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. 1950లో వేదిక ఇర్విన్ స్టేడియం, ఇప్పుడు కర్తవ్య పథ్. అప్పుడు కేవలం ఒక ప్రారంభోత్సవ వేడుకలా జరిగింది. ఇప్పుడు మన సైనిక శక్తిని, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గ్రాండ్ ఈవెంట్గా మారింది. అప్పుడు చాలా నిరాడంబరంగా కాని చారిత్రాత్మకంగా జరిగింది. ఇప్పుడు ప్రపంచ దేశాల అధినేతలు హాజరయ్యే ఒక భారీ అంతర్జాతీయ కార్యక్రమంలా మారింది. ఇది కేవలం వేడుకలో వచ్చిన మార్పు కాదు. ఇన్నేళ్లలో మన దేశం సాధించిన ప్రగతికి, పెరిగిన ఆత్మవిశ్వాసానికి ఇది ఒక అద్దం పడుతుంది. ఇంతసేపు గణతంత్రం గణతంత్రం అంటున్నాం. అసలీ మాటకు అర్థమేంటి? చాలా సింపుల్. గణ అంటే ప్రజలు, తంత్రమంటే పాలన, కలిపితే ప్రజల పాలన. అంటే ఈ దేశంలో అధికారం ఏ ఒక్క రాజు చేతిలోనో రాణి చేతుల్లోనో లేదు. అది మన చేతుల్లో, అంటే ప్రజల చేతుల్లో ఉంది. మనమెన్నుకున్న ప్రతినిధుల ద్వారా మనమే మన దేశాన్ని పాలించుకుంటున్నాం. మన రాజ్యాంగం మనకిచ్చిన ఈ గొప్ప శక్తిని, ఈ హక్కునే మనం ప్రతి సంవత్సరం గుర్తుచేసుకుంటాం. సో చివరగా ఒక ప్రశ్న. ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం కేవలం ఒక సెలవుదినంగా, ఒక హాలిడేగా చూద్దామా? లేకపోతే మన రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులను, గుర్తుచేసిన బాధ్యతలను మళ్లీ ఒకసారి మననం చేసుకునే ఒక అవకాశంగా చూద్దామా? ఇది కేవలం ఒక వేడుక కాదు, మన ప్రజాస్వామ్య విలువల పట్ల, మన దేశం పట్ల మనందరం కలిసి ఏటా చేసుకునే ఒక పునరంకితం, ఒక ప్రమాణం. జై హింద్.